నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వాళ్లకు ఒక స్త్రీ కారణంగా రేపటి నుండి జరగబోయేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు వృషభ రాశి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు అనేవి వీరు పొందబోతున్నారు. అదేవిధంగా ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో అభివృద్ధి అనేది, రాజయోగం అనేది విశేషంగా పొందనున్నారు. అయితే వృషభ రాశి వ్యక్తులు ఎటువంటి పనులు చేస్తే వీళ్ళు అనుకునేటటువంటి విజయాన్ని సాధించగలరు. అదేవిధంగా వృషభ రాశి జాతకులు చేయవలసిన దేవత ఆరాధన ఏంటి అనే ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. గ్రహాలలో అనుకూలవంతమైనటువంటి మార్పుల వలన వృషభ రాశి వాళ్లకు రేపటి నుండి కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక రేపటి నుండి ఒక స్త్రీ కారణంగా వీళ్ళ జీవితంలో అద్భుతాలను చూడనున్నారు. ఇక వీరికి పరిచయం అవ్వబోతున్న స్త్రీ ఎవరు, అలాగే వీళ్ళు ఉన్నత స్థాయికి చేరుకోవడం కోసం, అలాగే కోటీశ్వరులు అవ్వడానికి గల కారణాలు ఏంటి అనే పూర్తి విషయాలను వివరంగా చూసినట్లయితే ఈ వృషభ రాశి వాళ్లకు రేపటి నుండి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వ్యాపార రంగంలో అధికమైన లాభాలు అనేవి వీరు పొందబోతూ ఉన్నారు. అయితే భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి వృషభ రాశి వాళ్ళు ఈ సమయంలో మీరు తీసుకోవడం అయితే చాలా అవసరం అనే చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో శ్రద్ధ చూపడం వలన మంచి లాభాలను అయితే మీరు పొందుతారు. కొన్ని విషయాలలో ఆటంకాలు ఉన్నప్పటికీ అవి మంచి ఫలితాలని అందిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ తొందరగా అభివృద్ధి అనేది ఈ వృషభ రాశి వారు చెందుతారు. ఇక ఎంతో కాలంగా ఉద్యోగం రావడం లేదు అని ఎదురు చూసే వాళ్లకు ఈ సమయంలో ఉద్యోగం తప్పకుండా వరిస్తుంది. మీరు కోరుకునేటటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీ పై అధికారులు మీకు ప్రమోషన్లను కూడా అందిస్తారు. అలాగే మీ పై అధికారులు మీ కష్టాన్ని, అభివృద్ధిని నలుగురితో చెప్పడం వలన మీ స్థాయి కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో మీరు పొందేటటువంటి బదిలీలు కూడా మీరు మరింత ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ఉపయోగపడే విధంగా ఉండబోతూ ఉంది. వృషభ రాశి వాళ్లకు గృహ నిర్మాణ పనులు ఏవైతే మధ్యలోనే ఆగిపోయి ఉన్నాయో ఆ పనులు ఈ సమయంలో ఎలాంటి ఆటంకం అనేది లేకుండా నిర్విఘ్నంగా కొనసాగబోతూ ఉన్నాయి. గృహ నిర్మాణం అనేది పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి వాతావరణం అనేది ఉండబోతూ ఉంది. అదేవిధంగా వీరికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో సంతృప్తి చెందబోతూ ఉన్నారు. ఇక ఏదైనా మీ పూర్వీకులకు సంబంధించినటువంటి ఆస్తి కానీ లేదా తల్లిదండ్రుల యొక్క ఆస్తులు కానీ మీకు ఈ సమయంలో కలిసి వచ్చే విధంగా అవకాశం కనిపిస్తూ ఉంది. ఎవరైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు తప్పకుండా జాగ్రత్త అనేది వహించడం చాలా అవసరం. బాగా ఆలోచించిన తర్వాతని ఏ పెట్టుబడి అయినా కూడా పెట్టండి. ఎవరి మాటలు కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఎవరు ఏం చెప్పినా కూడా తలూపి ఆ పనులను చేయకూడదు. ఎందుకు అంటే కొంతమంది మనం ఆలోచించనివ్వకుండానే మనల్ని నమ్మేలా చేసేస్తారు. కొన్ని పనులు మనను నష్టం కలిగించేలా ఉండబోతూ ఉన్నాయి. ముందుగా అందులో లాభాలు కలుగుతాయి అని చాలా మంచి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పేసి మభ్యపెట్టేసి ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టేలా చేయిస్తారు. కాబట్టి మీరు అటువంటి మాటలు నమ్మకండి. మీరు దానికి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం చాలా మంచిది. లేదంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక వృషభ రాశి వాళ్ళు ఈ సమయంలో ఎటువంటి విషయంలో అయినా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. సరైన విధానంలో ఆలోచించడం వలన మీకు ఉన్నతమైనటువంటి స్థాయిని పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో పెట్టుబడులు అనేవి మీకు లాభాల బాటగా మారుతాయి. ఆకస్మిక ధన రాబడి అనేది కూడా కనబడుతోంది.
శారీరక శ్రమ ఎక్కువైనా కూడా మీ పనులు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వ్యక్తులు కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ అలాగే ఎంకరేజ్మెంట్ అనేది మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా వీరైతే మంచి పేరు ప్రతిష్టలు అనేవి పొందబోతున్నారు. ఇక దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే సమాజంలో వీరికి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అనేవి పెరిగి పేరు ప్రఖ్యాతలు అనేవి మీరు సంపాదించుకోగలుగుతారు. మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మానసికమైన ఒత్తిడి అనేది తక్కువగానే ఉంటుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి స్త్రీల విషయంలో చూస్తే గనుక వారికి కూడా ఇప్పుడు అంతా అనుకూలంగానే మారనుంది. ఇక వృషభ రాశికి చెందినటువంటి విద్యార్థుల విషయంలో చూస్తే విద్యార్థులు ఈ సమయంలో చదువులపైననే మీరు ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అలాగే విద్యార్థులు ఈ సమయంలో పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే గనుక అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. మీరు పరీక్షలలో మంచి మార్కులతో విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఎవరైనా విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలి అని అనుకునే వాళ్లకు ఈ సమయంలో మీరు ప్రయత్నించినట్లయితే గనుక మంచి ఫలితాలు అనేవి సాధించగలరు. మీరు కోరుకున్న విధంగానే విదేశాలలో చదవడానికి అవకాశం అనేది లభిస్తుంది. ఇక వృషభ రాశి వాళ్లకు వివాహ జీవితం అనేది ఇప్పుడు అనుకూలంగానే మారబోతూ ఉంది. కాకపోతే మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలలో విభేదాలు వచ్చేటటువంటి సూచన కనబడుతోంది. కాబట్టి ఏదైనా విషయంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మీరు పూర్తిగా మాట్లాడుకున్న తరువాతనే ఏ నిర్ణయం అయినా కానీ మీరు తీసుకోవడం మంచిది. వృషభ రాశి వాళ్ళ యొక్క ప్రేమ జీవితం గురించి చూస్తే గనుక వీరికి ప్రేమ వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు తమ ఇంట్లో పెద్దల యొక్క అంగీకారం పొంది వివాహం చేసుకోగలుగుతారు. అలాగే జీవిత భాగస్వామితో సంతోషంగా మీరు మీ జీవితాన్ని గడపగలుగుతారు. మీ యొక్క జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం వలన ఎలాంటి మనస్పర్ధాలు అనేవి రాకుండా ఉంటాయి. కుటుంబ పరంగా మీకు మంచి మద్దతు అనేది లభించనుంది. మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ మీరు చేసే పనికి సరైన నిర్ణయాలు అనేవి చెబుతూ ఉంటారు. వారి నిర్ణయాలను మీరు పాటించడం ద్వారా మీకు మంచి అభివృద్ధిని పొందుతారు అనే చెప్పవచ్చు. మీ యొక్క సంతానం అనేది అభివృద్ధి చెందుతుంది. మీ సంతానం వలన కూడా మీరు సమాజంలో పేరు ప్రతిష్టలు అనేవి పొందగలుగుతారు. మీ సంతానం అనుకున్నంత అభివృద్ధిని పొందుతారు. అలాగే ఉన్నతమైనటువంటి స్థాయిని కూడా మీరు చేరుకోబోతున్నారు. ఇక రాజకీయ రంగంలో గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వాళ్ళు రాజకీయ నాయకులకు క్యాడర్లో మంచి పేరు, జనంలో జనాకర్షణ, జనాదరణ అనేది బాగా పొందుతారు. కాబట్టి మీరు చేసే ప్రతి పనిని కూడా ఆలోచించి చేయడం ద్వారా ఉన్నతమైనటువంటి పదవియోగం అనేది మీరు పొందే అవకాశం ఉండబోతుంది. ఇక ఈ వృషభ రాశి వాళ్లకు రేపటి నుండి కూడా ఒక స్త్రీ కారణంగా వీళ్ళ జీవితంలో అద్భుతమైన శుభ ఫలితాలు అనేవే పొందనున్నారు. ఆ స్త్రీ మీ వెన్నంటే ఉండి మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి సలహాలు అనేవి ఇస్తారు. సలహాలను సూచనలు ఇస్తూ ఉండి మిమ్మల్ని అభివృద్ధి దారిలో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాలను పొందగలుగుతారు. మీకు జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను చేరుకునేందుకు ఆ స్త్రీ తోడవుతారు. ఆ స్త్రీ మీ తల్లి అవ్వవచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీకు పుట్టినటువంటి బిడ్డ అవ్వవచ్చు, లేదా మీ తోబుట్టువు చెల్లి గాని లేదా అక్క గాని అవ్వవచ్చు, లేదా మీ స్నేహితురాలి రూపంలో రావచ్చు. వీరిలో ఎవరో ఒకరి ద్వారా మీకు మీ యొక్క జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకునే అవకాశం లభించనుంది. ఆ స్త్రీ వలన మీరు మీ యొక్క జీవితంలో అద్భుతమైన అభివృద్ధి సాధిస్తారు. అదేవిధంగా మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇక ఎప్పటి నుండో సరైన ఉద్యోగం రావడం లేదని ప్రయత్నం చేస్తూ ఎదురు చూస్తున్నటువంటి ఈ వృషభ రాశి వాళ్లకు ఈ సమయంలో ఉద్యోగ ప్రాప్తి కనబడుతూ ఉంది. కోరుకున్న సంస్థలో మీకు ఉద్యోగం లభించే విధంగా అవకాశాలు పొందనున్నారు. ఉద్యోగంలో మీ కష్టాన్ని గుర్తించి పై అధికారులు కూడా మీకు ప్రమోషన్లను ఇస్తారు.
రేపటి నుండి గ్రహాలలో అనుకూలమైనటువంటి మార్పులు చెందడం కారణంగా వృషభ రాశి వారు అనేక శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు. వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, అలాగే శివారాధన చేసుకోవడం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.